క్రికెట్ ప్రపంచానికి కిక్కిచ్చే ఇండో పాక్ పోరు వారం వ్యవధిలోనే రెండోసారి అభిమానులను అలరించనుంది. ఆసియా కప్ సూపర్ 4 రౌండ్లో చిరకాల ప్రత్యర్థులైన ఇండియా పాకిస్తాన్ జట్ల మధ్య ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. గత వారంలో జరిగిన మ్యాచ్ లో మొదలైన షేక్ హ్యాండ్ వివాదం, మ్యాచ్ రిఫరీని నియామకంపై చెలరేగిన దుమారం ఈ పోరును మరింత రసవత్తరంగా మార్చాయి. ఇండియా ప్రత్యర్థితో చేయి కలపడానికి ఇష్టపడటం లేదు. పాక్ కు మ్యాచ్ రిఫరీ నచ్చడం లేదు. అయితే గ్రూప్ దశలో పాక్ ను చిత్తుగా ఓడించిన టీమిండియా మరోసారి అదే రిజల్ట్ ను రిపీట్ చేయాలని డిసైడ్ అయింది. ఇంకోవైపు గత పోరులో ఓటమితో పాటు తమకు షేక్ హ్యాండ్ ఇవ్వకుండా అవమానించిన సూర్యకుమార్ సేనపై రివెంజ్ తీర్చుకోవాలని పాక్ భావిస్తోంది. దాంతో ఇరు జట్ల గత మ్యాచ్ తో పోలిస్తే ఈ పోరులో హోరాహోరీ ఖాయంగా కనిపిస్తోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన కెప్టెన్ సూర్యకుమార్ కెప్టెన్సీలోని ఇండియా సూపర్ 4 రౌండ్లోనూ అదే జోరు కొనసాగిస్తూ పాకిస్తాన్ పై మరోసారి ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలగా ఉంది. దుబాయ్ స్టేడియం పిచ్లు స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో జట్టు తన స్పిన్ త్రయంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో ఇప్పటికే 8 వికెట్లతో అద్భుతంగా రాణిస్తున్న కుల్దీప్ యాదవ్ తో పాటు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి పాక్ బ్యాటింగ్ లైనప్ ను కట్టడి చేయడంలో కీలకం కానున్నారు. గత మ్యాచ్ లో విశ్రాంతి తీసుకున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్పిన్నర్ చక్రవర్తి తిరిగి జట్టులోకి రానుండడంతో ఇండియా బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారింది. అయితే ఒమన్ తో మ్యాచ్ లో క్యాచ్ పట్టే ప్రయత్నంలో తలకు గాయమైన ఆల్రౌండర్ అక్షర్ పటేల్ ఫిట్నెస్ పై కొంత ఆందోళన నెలకొంది. అక్షర్ అందుబాటులో లేకపోతే తన స్థానంలో వాషింగ్టన్ సుందర్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. ఇండియా బ్యాటింగ్ లో శుభ్మన్ గిల్ ఫామ్ లోకి రాకపోవడం, హార్దిక్ పాండ్యా, శివం దుబేకు క్రీజ్ లో ఎక్కువ సమయం గడిపే అవకాశం రాకపోవడం వంటి చిన్న సమస్యలు ఉన్నప్పటికీ టాప్ 4 బ్యాటర్లు పాక్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగలరని టీం మేనేజ్మెంట్ ధీమాతో ఉంది. తొలి 2 మ్యాచ్ల్లో చేసింగ్ లో కీలక పాత్ర పోషించిన కెప్టెన్ సూర్యకుమార్ గత పోరులో 50తో మెరిసిన శాంసన్ ఈ మ్యాచ్ లో కూడా కీలకం కానున్నారు. గతంలో జావేద్ మియాందాద్, ఇంజమామ్ హక్కు వంటి మేటి బ్యాటర్లను అందించిన పాకిస్తాన్ ప్రస్తుత జట్టులో నాణ్యమైన బ్యాటర్లు లేక ఇబ్బంది పడుతుంది. ముఖ్యంగా స్పిన్ను ఎదుర్కోవడంలో ఆ టీం ఆటగాళ్లు విఫలమవుతున్నారు. వరుసగా 2 మ్యాచ్ల్లో డకౌట్ అయిన ఓపెనర్ సైమ్ అయూబ్ రన్స్ కంటే వికెట్లే ఎక్కువగా తీస్తున్నాడంటూ సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారాడు. ప్రస్తుత జట్టులో ఫఖర్ జమాన్, షాహీన్ ఆఫ్రిది మాత్రమే మెరుగ్గా ఆడుతున్నారు. సాహిబ్జదా ఫర్హాన్, హసన్ నవాజ్ గాడిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక బౌలింగ్ లోనూ పాక్ ఆశించిన మేర రాణించడం లేదు. షాహీన్ అఫ్రిదీపై అతిగా ఆధారపడి బోల్తా కొడుతోంది. గత వారం ఇండియాపై పాక్ 3 స్పిన్నర్లతో దిగిన ఈ మ్యాచ్ కోసం 3వ స్పిన్నర్ సూఫియన్ బదులు రవూఫ్ ను బరిలోకి దించే ఛాన్స్ ఉంది. ఇక కీలక సమయాల్లో ఒత్తిడికి చిత్తవడం పాక్ ను వేధిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాతో పోరుకు ముందు పాక్ ఆటగాళ్ల కోసం మోటివేషన్ స్పీకర్ రహీల్ కరీం సేవలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రహీల్ పాక్ ఆటగాళ్లలో ఏ మేరకు స్ఫూర్తిని నింపాడో చూడాలి. మరి పాక్ ప్లేయర్ తో నో హ్యాండ్ షేక్ విధానాన్ని ఇండియా ఈ మ్యాచ్ లోనూ కొనసాగించనుంది. ఈ మ్యాచ్ కు కూడా ఆండీ పైక్రాఫ్ట్ రిఫరీగా అపాయింట్ అయ్యాడు. పైక్రాఫ్ట్ ను తమ మ్యాచ్ల నుంచి తొలగించాలని పీసీబీ 2 సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఐసీసీ పట్టించుకోలేదు. గత ఇండో పాక్ పోరులో రచ్చరేపిన హ్యాండ్ షేక్ విషయంలో పైక్రాఫ్ట్ కేవలం సమాచారాన్ని చెరవేశాడని, అతని తప్పు లేదని స్పష్టం చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో శనివారం తమ ప్రెస్ కాన్ఫరెన్స్ ను పాక్ జట్టు రద్దు చేసుకుంది. పైక్రాఫ్ట్ నియామకం, షేక్ హ్యాండ్ వివాదంపై వచ్చే ప్రశ్నలను తప్పించుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.